ఈరోజు మనం పోపుల పెట్టెలో గుడ్డు గురించి చెప్పుకోబోతున్నాం. కోడిగుడ్డు. అవునా? మనకి పిల్లలు చాలా ఇష్టంగా ఏం తింటారంటే ఆమ్లెట్ చేసుకొని తింటూ ఉంటాం కదా. అయితే గుడ్డులో మనకు చాలామంది మొదట భయపడే విషయం ఏంటంటే గుడ్డు తింటే లావు అవుతామని, కొలెస్ట్రాల్ బాగా వస్తుందని భయపడుతూ ఉంటాం కదా. అయితే గుడ్డు తెల్ల సొనలో ఏంటంటే చాలా రకాలైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. అవునా? అయితే లావు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ బాగా హై లెవెల్స్లో ఉన్నవాళ్ళు గుడ్డును మొత్తానికి మానేయకుండా గుడ్డు తెల్లపాటును మనం తినొచ్చు. అయితే గుడ్డు ఎల్లోలో కూడాను కొలెస్ట్రాల్ అంటే ఏదో గుడ్డు తింటేనే కొలెస్ట్రాల్ వచ్చేస్తుందన్న అపోహకు వెళ్ళకూడదు మనం. ఎందుకంటే క్యాలరీస్, హై క్యాలరీస్ అంటే ఇది గుడ్డు ఎల్లోతో పాటు కనుక తీసుకుంటే మనం తీసుకునే ఆహారము కాస్త తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది, మనం డే మొత్తంలో తీసుకునే క్యాలరీస్కి సమానంగా చేసుకున్నట్టు అవుతుంది. అయితే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గుడ్డు తీసుకున్నప్పుడు కూడా మనము మిగతా ఆహారము అంతే ఈక్వల్గా బాగా తినేస్తూ ఉంటాము. సో ఏమవుతుంది, తీసుకునే ఆహారం నుండి వచ్చే క్యాలరీస్ ప్లస్ ఈ గుడ్డువి ఇంకాస్త యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్యాట్ పెరగడము, కొలెస్ట్రాల్ పెరగడం ఎందుకంటే ఎక్సెస్గా ఉన్నది ఏదైనా బాడీలో పేరుకుపోతుంది. కాబట్టి మనం మితంగా ఆహారం తీసుకున్న రోజు గుడ్డు తీసుకుంటే ఎలాంటి సమస్య అంటే కొలెస్ట్రాల్ పెరగడం అని, లావ్ అవ్వడం అనే సమస్య మనం ఖచ్చితంగా ఎదుర్కోము. అయితే ఇదే కాకుండా మనం ఇంకొక పెద్ద మేజర్ మిస్టేక్ ఏం చేస్తామంటే గుడ్డును రకరకాలుగా వాడేస్తుంటాం. అంటే నూనె పోసి ఆమ్లెట్, తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్లో వీటిలో చాలా రకాలుగా ఉపయోగిస్తాము. గుడ్డు బాయిల్ చేసి తింటే హెల్త్కి ఎంత మంచిదో దాన్ని నూనెలో యాడ్ చేసి తింటే అంతే హానికరం. మనం ఆమ్లెట్స్ ఇవి బాగా తినేవాళ్ళు, ఫ్రైడ్ రైస్లు తినేవాళ్ళు ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ అనేవి గుడ్డుతో కలిపి బాగా వేడి చేసి మోషన్ టైట్గా అవ్వడము, కాన్స్టిపేషన్ రావడము, తర్వాత తద్వారా పైల్స్ రావడము, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటాము. కాబట్టి గుడ్డును మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్ రూపకంగా తీసుకుంటే చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అయితే గుడ్డులో వైటమిన్ ఏ, డి, ఈ, కే ఈ 4 విటమిన్స్ కూడా మనకు చాలా ఆహార పదార్థాల్లో ఉండవు. చాలా కొద్ది ఆహార పదార్థాల్లో చూస్తుంటాము. ముఖ్యంగా వైటమిన్ డి మనకు ఆ వైటమిన్ డి ఉండే అతి తక్కువ ఆహార పదార్థాల్లో గుడ్డు కూడా ఒకటి. ఓకే, అయితే గుడ్డును మీ రోజువారీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడంలో ఎలాంటి నష్టము లేదు. అయితే ఇంకా చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదు అనేది ఒక అపోహ ఉంది. అయితే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్, మిగతా మినరల్స్ కూడాను మన బాడీలో ఎంటర్ అయినటువంటి వైరస్ని చంపేటటువంటి గుణం ఉన్నటువంటి మినరల్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి వైరల్ ఫీవర్స్, తర్వాత ముఖ్యంగా చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు, తర్వాత ఇతరత్ర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జ్వరంలో కూడా ఎగ్ తినొచ్చు. ఇది ప్రూవ్డ్ మెడిసిన్ ఇది మనకు. ఓకే, దీన్ని మనం ఏం చేయాలనంటే చికెన్ పాక్స్ తగ్గిపోయాక కూడాను ఎగ్లో ఉన్నటువంటి తెల్ల సొనను గనక చికెన్ పాక్స్ మచ్చలపై గనక మనం రుద్దినట్టు అయితే ఈజీగా చికెన్ పాక్స్ మచ్చలు కూడా పోవడానికి ఈ ఎగ్ మనకు చక్కగా తోడ్పడుతుంది.